ఎర్రబుక్క పెట్టాడంట. ఎర్రబుక్క పెట్టి లిస్ట్ రాస్తా ఉన్నాడు అందరు లిస్ట్ రాసి ఏం చేస్తాడు? ఏమైనా పీకేది ఏమైనా ఉంది ఆయన? కేసు మంగళగిరి అనేది రాదు. మంగళగిరి అనేది రానోడు కూడా ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి కుర్చీ మడత పెడతాడంట. ప్రజలే మడత పెడతారు, నేను ఏమి ఊరికే వదిలే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా నీ కుర్చీ అయిపోయింది, నీ కథ అయిపోయింది, నీకు ఏమి లేదు. నువ్వేదో అనుకుంటావు. ఏమన్నానంటే ఎంత దౌర్జన్యంగా మాట్లాడతాడు అంటే చంద్రబాబు నాయుడు అట్లే మాట్లాడతాడు. మా కథ చూస్తాం, మా అధికారం వస్తాయని. ఎక్కడి నుంచి వస్తుంది అధికారం? అంటే ప్రజల్ని అధికారం వచ్చినాక ప్రజలంతా కాసుకొని ఉండే పరిస్థితి ఏం లే. ఏదున్నా యూత్లే ఎవరు కూడా ఊరికే ఉండే పరిస్థితి ఏం లేదు. ఏం పోయింది ఇంత ఎప్పుడు పోతుందో ఊపిరి తెలియదు మనకి. ఈ పరిస్థితుల్లో ఎవరికి భయపడే పని ఏమి ఉండదు మనకి. ఎట్లా కూడా ఏదున్నా మొత్తం చేసుకుంటాం. కానీ 14 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఏం చేయకపోయినట్టు మళ్ళీ నీకు అధికారం వస్తే ఏం నువ్వు చేసేది ఏముంటాయా? ఏదున్నా కూడా ఇలాంటివన్నీ కూడా భయప్రాంతం చేయొద్దు. కానీ నువ్వు ఎవరు చెప్తే కూడా భయపడేవాళ్ళు ఎవరు లేరుడా. ఏది చేస్తావు నువ్వు ప్రజలకు ఏమిస్తావని చెప్పేసి. కానీ నువ్వేదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకుని ఇష్టానుసారంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 ఇవన్నీ ఏ విధంగా ప్రచారం చేస్తామో మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇలాంటివన్నీ కూడా ప్రచారం కూడా నమ్మడంలే. ఎందుకంటే ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి నిలబడ్డారంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఉంది. ఇప్పించిన పేదల మీద ప్రేమ ఉంది. బీసీ మైనార్టీని పైకి తీసుకురావాలా, 70% వాళ్ళకి రిజర్వేషన్ అన్ని విధాలుగా సహకారం ఇచ్చి రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా ఇచ్చి పైకి తీసుకురావాలని ఆలోచన ఉంది. ఏదున్నా ఈరోజు గుర్తింపించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. మనకి మెడికల్ కాలేజ్ ఇస్తాడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మన అరవింద పిల్లవాడు చెప్పినాడు, మెడికల్ కాలేజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పేదవాళ్ళు మన వాళ్ళంతా కూడా అక్కడికి పోయి కర్నూలుకు పోయి ఏదైనా చేసుకోవాలన్నా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా మా మాట మీద జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇట్లా వచ్చినాయి, నాకు మెడికల్ కాలేజ్ ఒకటి ఆధార్లో కావాలో వెనకపల్లి ప్రాంతం అని చెప్పేసి చెప్పింది. వెంటనే ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఈరోజు నెక్స్ట్ ఇయర్కి 25కి ఓపెన్ చేసే పరిస్థితి కూడా చేస్తామన్న పరిస్థితి ఒకటి. నెక్స్ట్ బైపాస్ రోడ్ కూడా కావాలి సార్. ఆ రోజులో రాజశేఖర రెడ్డి గారు బైపాస్ రోడ్ చేసినాడు. ఒక బిట్ మాత్రమే వెలిగింది. 10 ఏళ్ళ పరిపాలన, 14 ఏళ్ళ పరిపాలనలో రాజశేఖర రెడ్డి తర్వాత ఒక్క పని చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అదొక్క బిట్టు బైపాస్ రోడ్ చేసింటే ట్రాఫిక్ సమస్య అనేది ఉండేది కాదు. మళ్ళా మన ద్వారానే మన చేతుల మీద కానీ ఆ కార్యక్రమాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి మనకి సహకారం ఇస్తున్నానికే అది కూడా త్వరలో స్టార్ట్ అయిపోయింది. అది కూడా ఆల్రెడీ టెంకాయ కొట్టేసిన మొదలు పెట్టినారు, మిషనరీ దించినారు. అది కూడా స్టార్ట్ అయిపోయి దాని సమస్య అనేది లేకుండా మనకు పోతా ఉందని చెప్పేసి కూడా జరుగుతా ఉంది. దాదాపుగా 10,000 మందికి అంటే టౌన్ లో 10,000 మందికి పేదలకు సహకారం ఇచ్చిన పరిస్థితి. రాష్ట్రంలోనే 31 లక్షల మందికి స్థలాలు కేటాయించిన పరిస్థితి, ఇళ్లు కట్టించే పరిస్థితి. ఈ ఆదోన్లో 10,000 మందికి స్థలాలు కేటాయించిన పరిస్థితి. ఆదోన్ టౌన్ లో ముఖ్యంగా పల్లెల్లో కూడా చాలా మంది కూడా చాలా గ్రామాల్లో భూములు అమ్మేవాళ్ళు లేరు. ఏదైనా అడిగితే కూడా భూములు అమ్ముతామనేవాళ్ళు కూడా ఎవరు లేని పరిస్థితుల్లో రైతులంతా ఉన్న పరిస్థితుల్లో ఎక్కడైతే వీలుందో అక్కడ భూమి కొనుక్కొని చాలా మంది కూడా స్థలాలు కేటాయించే పరిస్థితి చేశాం. అదే టిట్కో ఇల్లు కూడా పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు టౌన్ లోన ఫ్రీగా ఇచ్చినాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే నెలకు 3,000 కట్టాలి, 20 ఏళ్ళు కట్టాలి. అదే జగన్మోహన్ రెడ్డి కాబట్టి పేదలను దృష్టిలో పెట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా టిట్కో ఇల్లు డబ్బులు కట్టేసి ఆ స్థలాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చి మీరంతా కూడా ఎలాంటి ఇబ్బంది పడాలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి టిట్కో ఇల్లు కూడా ఫ్రీగా రిజిస్టర్ చేసి ఇచ్చే పరిస్థితి కూడా చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇళ్లు కట్టించే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఎంత మంచి ఆలోచనలు అంటే ప్రతి పేదవాడు బాగుండాలా అనే ఆలోచన, ప్రతి సొంత ఇంటి కల నెరవేరాలని చెప్పేసి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా చాలా చోట్ల చాలా మంది చాలా గ్రామాల్లో కూడా చూసినప్పుడు స్థలాలు లేవనే పరిస్థితి వస్తూ ఉంది. ఎవరైనా మీరు కూడా చెప్పండి, భూములు అమ్మితే కొనేకి రెడీగా ఉన్నాం, వాళ్ళు సహకరించే రెడీగా ఉన్నాం. ఎందుకంటే గ్రామాల్లో కూడా జనాభా పెరుగుతుంటారు కాబట్టి వాడిని సహకరించేదానికి రైతులు సహకరిస్తే తప్పకుండా కొని కానీ స్థలాలు కేటాయించి వాళ్ళకి ఇళ్లు కట్టించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది, మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా అని చెప్పేసి కూడా మీ అందరికి ధైర్యంగా చెప్పండి అని చెప్పేసి మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఏదో కల్లిపుల్లి మాట వచ్చేసి రేపు ఎలక్షన్లో డబ్బుతో ఉంటామనే ఆలోచన బాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉంది. ఏదన్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో వాలంటీర్లు కూడా లోపరుచుకొని ఏదన్నా వాళ్ళ సహకారం తీసుకొని ఓట్లు వేయించుకునే దానికి కూడా ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం వాళ్ళు గ్యారంటీగా చేస్తారు. అలాంటి వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా మీ అందరికి చెప్తాను. అంటే వాలంటీర్ అంటే ఎంత విలువ అనేది వాళ్ళకి తెలియాల.
ఏది కూడా లంఘ్యలేదని చెప్పింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే మీ సేవామిత్రకే 15,000 ఇస్తా ఉన్నాడు. ఇంతకింటే వాళ్ళు ఎంత ఇస్తారు ఎలక్షన్లో? ఏ వాలంటీర్కి ఎంత ఇచ్చారో 2,000 ఇచ్చారు, 3,000 ఇచ్చారు. ఒక మనిషికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 సేవామిత్ర ఇస్తా ఉన్నాడంటే ఆయనలో ఉన్నట్టు మనిషి ఎలక్షన్లో వచ్చినట్టు ఇచ్చేది కాదు. ఎలక్షన్ ముందే ఈ కార్యక్రమాలన్నీ పెట్టి మీ అందరికి అందిస్తా ఉన్నాడంటే మీ గౌరవాన్ని ఏ విధంగా చూస్తున్నాడో మీరు గమనించుకోవాలి. మీరు అంతా కూడా ఎంత గౌరవిస్తా ఉన్నాడు వాలంటీర్లు అనేది, ఏ విధంగా సెల్యూట్ చేసినాడు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు సెల్యూట్ చేసినాడు మీకంటే మీలో పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది. ఈరోజు పేదోళ్ళకి ముసలోళ్ళకి ఈరోజు అందరూ కూడా ఈరోజు పొద్దున్నే పోయి వాళ్ళు గడపడలు పోయినప్పుడు అడిగిన మీ అమ్మ వాళ్ళు అంతా బాగా పనిచేస్తా ఉన్నారంటే ఎవరో ఇద్దరి మీద కంప్లైంట్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా బాగా పనిచేస్తా ఉన్నారు. పొద్దున్నే వచ్చి పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి తిరిగి మాట్లాడిపోతా ఉంటారని చెప్పే విషయాన్ని చాలా చోట్ల చాలా మంది వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తా ఉన్నారనేదే వాళ్ళు చెప్పడం జరిగింది. గ్రామాలు కూడా ఎవరో ఇద్దరు ఆ గ్రామాల్లో ఉంటారో అలాంటి వాళ్ళు కూడా మనం కూడా తొలగించి వేరే వాళ్ళు పెట్టే పరిస్థితి చేస్తా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. అందుకే ఈ రోజు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ముందుకున్న పరిస్థితి, మన ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవాలని చెప్పేసి పరిస్థితి చూస్తా ఉన్నాడు. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు లేవని చెప్పేసే పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. అది ఎందుకంటే ఈ రోజు 5 ఏళ్లలో 10 ఉద్యోగాలు వస్తాయి అంటే ఉద్యోగాలు ఇచ్చినాడు. ఎంతమందికి ఇచ్చినాడు? 1,25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాడు సచివాలయ ఉద్యోగస్తులకి. మీకు దాదాపుగా 3 లక్షల మందికి మీకు అవకాశం కల్పించినాడు. ఇదే వాలంటీర్లకి త్వరలోనే మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిందంటే మీకు ఏ స్థాయిలో ఏ విధంగా మీకు గౌరవం ఉంటుందో చూసుకోండి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. ఎందుకంటే ఇది ఆషామాషిగా చెప్పేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినాడు. వచ్చే గవర్నమెంట్ లో మీకు కూడా ప్రభుత్వం ద్వారానే మంచి గౌరవం ఇచ్చే పరిస్థితి మీకు ఉంటుందని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా కూడా మీరు మీ ఫలితాన్ని ముందుగా బాగా కొనసాగించి ప్రతి పేదవాళ్ళకి సహాయశాఖలు అందిస్తూ ఈ రోజు అందరూ కూడా మీరు అందుబాటులో ఉంటూ ఈ ప్రభుత్వానికి ద్వారా వచ్చే కార్యక్రమాలన్నీ కూడా ముట్టిస్తూ అదే కాదు జగన్మోహన్ రెడ్డి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు పనిచేస్తూ ఈరోజు ముందుకు పోవాలని చెప్పేసి మీ స్వతహాగా మీరు ఆలోచన చేసుకోండి. ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఈరోజు వచ్చింది. పార్టీ నాయకులు కార్యకర్తలు బాగా ఇష్టపడినారు కాబట్టి గతంలో ఈరోజు ఈ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మేము ఎమ్మెల్యేగా 3 సార్లు అయినామంటే ప్రతి వారు పార్టీ పరంగా పనిచేశారు కాబట్టి ఈ రోజు కూడా మన వాళ్ళు ఎవరు కూడా గతంలో కూడా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా ఓ పార్టీ మార్చలే. ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళన్నా మన పార్టీలోకి వచ్చారు కానీ మనతో వచ్చి మళ్ళీ వాపసు పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్తాను, మన పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత ఇదిగా ఈరోజు మనం ఉండగలుగుతామని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ సేవలు కూడా గతంలో నా కార్యకర్త నాయకులు బాగా పనిచేసి ఏ ఒక్కరికి భయపడకుండా ఎన్ని కేసులు తెలుగుదేశం వాళ్ళు పెట్టినా వెనకడికి వేయకోకుండా ముందు నిలబడి మనకు అండగా నిలబడిన పరిస్థితి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు కూడా నేను కార్యకర్తలకు నాయకులకు ఏ విధంగా చెప్తామంటే ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము ఉంటాం. ఏదున్నా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు మేము అండగా ఉంటా అని చెప్పేసి నా మీటింగ్లో కూడా చెప్పినారు. ఎందుకంటే మొదటగా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ లో ఏది చేసినా కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారని చెప్పేసి ఉద్దేశంతోనే కార్యకర్తలకి నాయకులకి ఏ విధంగా కూడా సహకారం లేదన్న ఆలోచన ఉంది కాబట్టి ఆలోచన త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సహకారం ఇస్తా అని చెప్పేసి కూడా నేను కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పట్టుదల తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదు. ఏదున్నా కూడా ఎంతసేపు ఉన్నా వాళ్ళు వాడుకుంటారు, గెలిచిన తర్వాత మర్చిపోతారో అధికారం ఉన్నా కూడా ఎవరికి సహకారం అందించే పరిస్థితి లేదు. ఆందోళన పరిస్థితి చూస్తే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినంతా ఏం చేశారంటే వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళ కులానికే పనిచేశారు కానీ ఏ కార్యకర్తకి నాకేం పనిచేయలే. ఎందుకంటే రామారావు మీద అభిమానంతో పార్టీలు చాలా మంది ఉన్నారే కానీ రామారావుని వెన్నుపోటు పట్టినారు, రామారావుని చెప్పులతో ఇచ్చినారు, రామారావుని ఏడిపించినారు, రామారావుని లేకుండా చేసినారు. ఈ పరిస్థితుల్లో అలాంటి వాళ్ళు కూడా నమ్మద్దండి తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పినాడు, ఫ్యాన్ ఎక్కడ ఉండాలా, సైకిల్ ఎక్కడ ఉండాలా, గ్లాస్ ఎక్కడ ఉండాలా, అంతే. అది గుర్తు పెట్టుకుని ముందుకు పోతే మన పార్టీ మంచి మెజార్టీ వస్తుంది. ఎలాంటి సమస్య లేదు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చేదట్లా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వస్తుందేమో అనేట్లా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీడియా ద్వారానే కార్యక్రమాలు చేస్తాం, ప్రజల్లో లేదు. మీడియా ద్వారా కార్యక్రమాలన్నీ కూడా వస్తుందేమో అనే పరిస్థితుల్లో ఎవరు భయపడే పని లేదు. గ్యారంటీగా మా గురువులు చెప్పినారు, మా గురువులు చెప్పిండేది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఏదున్నా కూడా ఆదోళన మనమే గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి గెలిచి
గ్యారెంటీగా ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి కూడా మీ అందరూ చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే ప్రతి విషయంలో వాళ్ళు చెప్పినారు కాబట్టి నాకు ఎప్పుడూ తప్పలే. ఈ రోజు కూడా అదే చెప్పినారు, సీట్లు తగ్గుతాయేమో కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి 100% అవుతాయని చెప్పేసి ఎలాంటి సమస్య లేదు, దానికి ఎక్కడికేసే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా ఈ 170 టార్గెట్ పెట్టినా కాబట్టి 170 కోసమే ప్రయత్నం చేస్తాం. ఏదున్నా కూడా తగ్గేదే లేదు. మనం ఏదన్నా మీ అందరి సహకారం తోడుండాలా. ఇంకా ముందు పరిపాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎంతమందికి సహకారం ఇచ్చేదానికి ఈరోజు ఉంటాడని కూడా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే రైతు భరోసా కింద రైతులకు సహకారం ఇచ్చే పరిస్థితి కాకుండా రైతు పరంగా మొన్ననే మనకు కావాల్సిన అంటే ఎక్కడైతే అసైన్ ల్యాండ్ ఉందో భూములన్నీ కూడా దాదాపుగా మన ఆదోళనలోనే 300 మందికి ఇచ్చాం. ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లో అందరికీ తెలుస్తుంది. ఇంకా మిగిలినాయి, ఇంకా కొన్ని వనాలు ఉన్నాయి. వనాలు ఇంకా ఇవ్వలేదు, వనాలు వీలేదు, తాటి వనాలు ఇవ్వలేదు. తర్వాత ఇంకో 2-3 వనాలు ఏవో ఇవ్వాలని అవి కూడా ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తాను. ఏదున్నా ఈరోజు రైతుల పరంగా కూడా ఈరోజు అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి సహకారం ఇస్తున్న పరిస్థితి ఉంది. విద్యాపరంగా వైద్యపరంగా చెప్పే పని ఏం లేదు. అన్ని వర్గాల వారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత 4 లక్షల ఉద్యోగాల్లోన గత నేళ్లుగా ఉండే 4 లక్షల ఉద్యోగాల్లోనే నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మనం 5 ఏళ్ల పరిపాలనలో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవన్నీ కూడా పెండింగ్ ఉండేవని కూడా ఇచ్చినారు. కాబట్టి ప్రతి వారు కూడా సహకారం ఇస్తా ఉన్నాడు, ఇంకా చేస్తా ఉన్నాడు. చేసేదానికి టైం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తొందరగా 55 రోజులు మన డాక్టర్ గారు చెప్పినట్ల 55 days మనీ ఎలక్షన్స్ లో మునిగి తేలుతా ఉంటాం. మీ అందరి సహకారం తోడుండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలనే టార్గెట్ మీరు పెట్టుకొని పనిచేస్తే ఖచ్చితంగా విజయంగా మోపించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో 3కి వజ్ర, 5 మందికి రత్న, మిగతా వాళ్ళందరూ కూడా పెంచి, ఎందుకంటే మామూలుగా 30,000 ఉంది 40,000 చేశాడు వజ్రాకి, 45 అదే 30,000 ఉండింది 20-30 చేశాడు, అంటే 10,000 పెంచుకుంటూ పోయినాడు. ఇంకా మీకు కూడా మీ సేవామిత్రులు కూడా 10,000 ఉండింది 15,000 చేశాడు. ఏదున్నా ఇవన్నీ కూడా మీరు చేసిండే సేవకి గుర్తించినాడు కాబట్టి ఇవన్నీ వచ్చాయని చెప్పేసి కూడా మీరు గమనించుకొని ప్రతి వారు కూడా బాగా పనిచేసి మీరు కూడా మంచి మెజార్టీ గ్రామాల్లో వచ్చేట్లా ప్రతి వారు కృషి చేయాలని చెప్పేసి సచివాలయం కూడా చాలా చోట్ల కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి సచివాలయ ఉద్యోగస్తుల మీద కూడా. ఎందుకంటే ఆడ పోతే పట్టించుకోవడం లేదు, ఆడ పోతే మాట్లాడడం లేదు, ఏదో లెక్కలేనట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తామని చెప్పేసి కూడా చాలా కంప్లైంట్లు ఉన్నాయి. సత్వాలు ఈరోజు మీరు ఉద్యోగాలు వస్తాయంటే మీకు ఒక గుర్తింపు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి. అంటే మీరు మీ తెలివితో ఎగ్జామ్ రాశారు కాబట్టి ఎవరు కూడా రికమెండేషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు ఉద్యోగాలు ఇచ్చినారని గమనించుకోవాలి. ఎందుకంటే ఆయన రికమెండ్ చేయకుండా మీకు వచ్చిన మెరిట్ మీద ఈ కూడా ఉంటే ఈ విధంగా మెరిట్ చూసి ఎన్ని ఆటంకాలు అయితే కూడా ఎంతమంది చెప్పినా కూడా మెరిట్ కే ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు ముందు పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు తెలుసు బాగా. అందుకే ఈ రోజు ఇంతమంది సచివాలయాల్లో ఇంతమంది ఉద్యోగాలు చేయగలుగుతా ఉన్నారని కూడా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ప్రతి పేదవాడికి సహకారం ఉండే విధంగా వాలంటీర్లు కూడా మీరు తక్కువ అంటే వాళ్ళు లేకపోతే మనం లేవు, అది గమనించుకోవాలి. వాళ్ళకు ఉండే విలువ ప్రజల్లో ఉంది, వాళ్ళకు ఉండే విలువ మీరు గుర్తించుకొని వాళ్ళు కూడా సక్రమంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నచ్చ చెప్పే విధానం తీసుకోవాలి. మీదేదో జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకునే నేనైనా నువ్వైనా ఇంకోరైనా మనం ప్రేమతో చూసుకొని ప్రేమతోనే వాళ్ళని పనిచేసేట్టు చేసుకోవాలి. కానీ వాళ్ళు ఇలాంటివి వాళ్ళ మీద అపోహలు కానీ మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, పెద్ద మాట అన్నాడు. ఎందుకంటే వాలంటీర్లంతా బ్రోకర్ల మాదిరిగా ఆయన వర్ణించాడు. ఎంత దారుణమైన మాట మాట్లాడతాడో పవన్ కళ్యాణ్ అనేది మనం చూసాం. అందుకే ఈరోజు వాలంటీర్ల ద్వారా అందరూ కలిసి కేసు వేస్తే ఈరోజు కోర్టు తిరిగే పరిస్థితి వస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే చిన్న మాట కాదు, మాట్లాడే మాట చిన్న మాట కాదు. ఏదున్నా కూడా ఆ వ్యక్తి ఆ విధంగా పార్టీ పెట్టినోడు ఆ విధంగా మాట్లాడచ్చా, చులకనగా మాట్లాడచ్చా లేదని చెప్పేసి స్వభావం లేదా. ఎందుకంటే సినిమాలో డైలాగులు కొట్టేది కాదు ఇది. ఏదున్నా కూడా ఇంతసేపు ఈ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అనేది తెలియదు. ఎందుకంటే సినిమాలో బాగా ఆర్తేనాడు కాబట్టి ఆ విధంగానే ఉంటారు, రాజకీయం పట్టుకుంటా ఉన్నాడు. ఆ విధంగా ఉండే పరిస్థితి లేదు. ప్రజలు వేరే, సినిమాలు వేరే, ప్రభుత్వం మన రాజకీయం వేరే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏదో పార్టీ పెట్టి స్వతహాగా పోటీ చేసే ధైర్యం ఆయనకు లేదు.
ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు పోయి అవినీతి పడి చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లు దోచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఇంకా మిగతావన్నీ బయటపడతా ఉన్నాయి. రాజధాని దీంట్లో ఫైబర్ గ్రిడ్లో కానీ తర్వాత రూట్ మార్చే దాంట్లో కానీ ఎన్ని రకాలుగా దోచుకొని తిన్నాడంటే అన్ని రకాలుగా దోచుకొని తిన్న పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తే అలాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి నేను మీకు అండగా ఉంటా అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి చూస్తాం. ఇలాంటివి కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఏదున్నా కూడా ఈ రోజే పరిస్థితుల్లో ఎవరే బాగా చేస్తా ఉన్నారో ప్రజలు గమనిస్తూ ఉంటారు. అంతేగాని ఇదేదో ఇచ్చేసి సినిమా వాళ్ళు చూసుకుంటేస్తా అంటే ఒక్క రామారావుతో సాధ్యమైంది. కానీ ఆ రామారావు ఎందుకంటే ప్రజల మనిషి కాబట్టి వర్గాలు లేకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ప్రాధాన్యత ఇస్తూ పేద కుటుంబాలకు ఇస్తూ ముందుకు పోయిన పరిస్థితి ఉంది కాబట్టి రైతుల పరంగా నిలబడినారు కాబట్టి ఆయన గౌరవం ఇస్తారు. ఇలాంటి వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో సినిమా యాక్టర్లుగా వచ్చినాడు చిరంజీవి వెళ్ళిపోయినాడు. ఇంకా పవన్ కళ్యాణ్ ఎంత గుర్తుంచుకోవాలి. ఇదంతా కూడా ఏదున్నా కూడా ఏమి జరిగే పని లేదు. ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మీరు మన జగన్ని ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా మీరంతా కష్టపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ ఏదన్నా ఈ అవార్డుల ద్వారా మీకంతా కూడా జగన్మోహన్ రెడ్డి గౌరవిస్తున్నారు కాబట్టి మీకు నేను కూడా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.